జ్యోతిష్యం అంటే జనానికి ఎందుకు ఇష్టం? జన్మ నక్షత్రాన్ని బట్టి ఒక వ్యక్తి యొక్క ప్రస్తుతం, భవిష్యత్తు, గతం అన్నీ మేము చెప్తాం అని మాట్లాడే ఒక శాస్త్రము కాని శాస్త్రాన్ని జ్యోతిష్యం అని పిలుస్తారు. మనుషులకి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవటం అంటే మహా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఊహ మీద ఆధారపడే కదా జన్మ జీవితాలు నడిచేది. ఇప్పుడు జీవించే జీవితం అంతా ప్లానింగ్ ఊహల్లో జరుగుతుంది. ఇలా జరిగితే బాగుండి, ఇలా జరిగితే బాగుండి, ఇలా జరగకూడదు, ఇలాంటివన్నీ ఊహలు జరుగుతూ ఉంటాయి. తనకు అనుకూలంగా చేసుకున్న ఒక ఊహ అమలు జరిగితే సంతోషపడతారు, వ్యతిరేకంగా జరిగితే బాధపడతారు. అందుకని ఎవరైనా భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్తారని అంటే మనకి చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది చెప్పించుకున్నామని. గర్భంతో ఉన్న అమ్మాయికి మగబిడ్డ పుడతారా ఆడపిల్ల పుడుతుందా అనేది చెప్పించుకోవాలని ఉంటుంది. జ్యోతిష్యంలో చెప్పేవాళ్ళలో చాలామంది నాన్ కమిటల్ జనరల్ స్టేట్మెంట్స్ ఇస్తారు. మీరు చాలా కష్టపడ్డారు, అయినా ఫలితం రాలేదు, అందరికీ వర్తిస్తుంది. అది బాగా కష్టపడితే మంచి ఫలితం వస్తుంది, ఇది కూడా అందరికీ వర్తిస్తుంది. రేపు పొద్దున్న ఉదయం 6 గంటలకు సూర్యోదయం జరగద్ది, అది కూడా అందరికీ బాగానే ఉంటుంది. జరగబోయేదేగా ఈ కొత్తగా చెప్పేది ఉంది. అలా సంభావ్యత కలిగిన వాటిని ఎక్కువ మాట్లాడతారు, స్పెసిఫిక్గా చెప్పరు. ఖచ్చితంగా ఆడపిల్లలే పుడుతుంది, మగపిల్లలే పుడతారని స్పెసిఫిక్గా చెప్పడం కూడా చేత కాదు. 50-50 ఛాన్సెస్ ఉంటాయి. మనకి మగపిల్లవాడు పుట్టాలని కోరుకుంటుంది. మగపిల్లవాడు ఎవరెవరికి పుట్టారో, మగపిల్లవాడు పుడతాడని చెప్పినాక మగబిడ్డ ఎక్కడెక్కడ పుట్టారు వీళ్ళందరూ ప్రచారం చేస్తారు. ఫలానా ఆయన భవిష్యత్తు చెప్తాడు, అద్భుతంగా చెప్తాడు, ఊరు మొత్తం చెప్పిస్తారు. మగపిల్లవాడు పుడతాడని చెప్పినాక ఆడపిల్ల పుడుతుంది కదా, ఎవరు ప్రచారం చేయరు, వీడు తప్పు పోయినాడని. అది మానవుల యొక్క సహజ స్వభావం. మంచి జరిగితే దేశమంతా చెప్తాడు, తను మంచి అనుకున్నది జరిగితే, తనకు చెడు అనుకున్నది జరిగితే చెప్పకుండా ఊరుకుంటాడు. అట్లా వాళ్ళు చెప్పిన పాజిటివ్ ఫైండింగ్స్కి ప్రచారం ఎక్కువ జరుగుతుంది, నెగిటివ్ వాడికి జరగదు. ఇది మన మనస్తత్వాల్లో సింక్ అయిపోయిన విషయం. బాగా హేతువాదులు అనుకున్న వాళ్ళు, రేషనల్గా ఆలోచిస్తాం ఏమనుకున్న వాళ్ళు, అభ్యుదయ భావాలు కలిగి అనుకున్న వాళ్ళు కూడా మనకి పత్రికలు కనపడుతూ ఉంటారు. నేను చెప్పినట్టే జరిగింది చూడు, నేను నిన్ననే ఊహించి చెప్పినట్టు జరగద్దని. ఊహించి చెప్పినట్టు జరిగితే జ్యోతిషం లాంటిదే కదా. మహా ఆనందపడిపోయి ఆ క్రెడిట్ నాకే అని అంటూ ఉంటాం మనం. చాలామంది యూట్యూబర్స్ని కూడా ఇలా మాట్లాడాలని చూస్తాం. ప్రింట్ మీడియాలో కూడా మేము ఊహించినట్టే జరిగింది, ఫలానా పార్టీ అధికారం కోల్పోతుందని, ఫలానా పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని. ఆ ఊహించని కరెక్ట్గా జరిగినప్పుడేమో పత్రికల నిండా, యూట్యూబ్ నిండా నింపుతారు. తను ఊహించినట్టు జరగకపోతే సైలెంట్ కోరుకుంటారు. ఇది హ్యూమన్ నేచర్కి సంబంధించిన విషయం. జ్యోతిష్యాన్ని నమ్మడము అనేది మానవ స్వభావంలో భాగం కాబట్టి, జ్యోతిషం శాస్త్రం కాదు, దీనికి ఎటువంటి బేస్ లేదని సంపూర్ణంగా నిరూపించబడ్డ తర్వాత కూడా ఈ భవిష్యత్తు గురించి చెప్పించుకుందామనే కోరిక మాత్రం పోదు ఉంటుంది ఏదో మేరకి. అసలు ఫండమెంటల్ ఫౌండేషన్ దగ్గరికి వస్తేనే పుట్టిన తేదీ, పుట్టిన సమయము, పుట్టిన చోటు అడుగుతారు కదా భవిష్యత్తు చెప్పడానికి. ఏది ఎంతకి పుట్టిన సమయము, తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన సమయమా, 10 నెలల కంటే ముందు తల్లి నుంచి ఒక కనుము, తండ్రి నుంచి ఒక కనుము రెండు కలిసి జైగోటుగా తల్లి గర్భంలో తయారైన సమయమా? ఆ సమయం అయితే ఎవరికి కరెక్ట్గా తెలియదు. ఒక 3 రోజులు ఇటు 3 రోజులు అటు చెప్పాల్సిందే. కానీ తల్లి గర్భంలోంచి నార్మల్ డెలివరీ అయినా, సిజేరియన్తో డెలివరీ అయినా బయటికి ఎప్పుడు వస్తారో కరెక్ట్గా టైం చెప్పచ్చు. ఫలానా టైం మంచి టైం కాదు, బిడ్డ పుట్టడం మంచిది కాదు, నష్టం జరుగుతుందని సిద్ధాంతి చెప్తే, నార్మల్ డెలివరీ కానికుండా ఆ టైంకే సిజేరియన్ ఆపరేషన్ చేసుకుని బిడ్డను తీయాలని కోరుకునే వాళ్ళు చాలామంది తయారైనారు. దీనివలన పుట్టిన సమయాన్ని ఫిక్స్ చేస్తున్నది వాళ్ళ ఆలోచన. అంతేకాదు ఈ ముహూర్తం పెట్టినటువంటి సిద్ధాంతి కూడా పైసలు వస్తాయి దండిగా. పుట్టిన సమయము అనేది ఇది కాదు, నువ్వు పుట్టిన సమయము 10 నెలల క్రితమే ఉందనేది మనం మాట్లాడుకుంటే జ్యోతిష్యానికి సంబంధించిన ఫౌండేషన్ మొత్తం లేచిపోయింది. ఇంకా దాని శాస్త్రం అంటానికి అర్హత ఉన్న శాస్త్రం కాదు. ఒకవేళ ఎవరైనా మొండికేసి పరీక్ష చేస్తామంటే ఓ 10 మంది గురించిన వివరాలు, వాళ్ళ పేర్లు చెప్పాం,
పుట్టిన సమయము, పుట్టిన ప్రాంతము, పుట్టిన రోజు ఇచ్చేస్తాం. భవిష్యత్తుకు సంబంధించి, గతానికి సంబంధించి చెప్పమనండి. భవిష్యత్తు అంటే జరిగేదాకా చూడాలి కాబట్టి అప్పటిదాకా కాపలా కాయడానికి నీకైనా నాకైనా సమయం ఉండదు కదా. అందుకని గతంలో జరిగిన వాటిని చెప్పమనండి. స్త్రీనా, పురుషుడా, పిల్లలు ఎంతమంది, ఒకటో పిల్ల, రెండు పిల్ల, యాక్సిడెంట్ ఏమైనా జరిగినాయి, ఆస్తి ఉందా, కారు ఉందా, ఇల్లు ఉందా, ఏమన్నా పెద్ద పెద్ద సమస్యలు ఏమన్నా వచ్చి ఎదుర్కొన్నాడా, చచ్చిపోయినాడు బతుకున్నా కూడా చెప్పానండి. అది మేము చెప్పమంటారు అనుకో, ఆల్రెడీ చచ్చిపోయిన లిస్ట్ కూడా ఇద్దాంలే మనం. చచ్చిపోయినా చెప్పడానికి వాళ్ళకి ఇబ్బంది ఏముంది. ఇలాంటి టెస్టుల్లో కానీ పెడితే జ్యోతిష్యము గ్యారెంటీకి ఫెయిల్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. దురదృష్టం ఏంటంటే ఈ దేశానికి పెట్టిన శనీశ్వరము జ్యోతిషాన్ని శాస్త్రం కింద యూనివర్సిటీల్లో పెట్టినారు. ఇంకెళ్ళి తెలివిని ఏమనాలా? అందరికీ మెదడు తలకాయలు ఉంటుంది, మోకాళ్ళలోకి అరికాళ్ళలోకి మెదడు పోతే మనం ఏం చేస్తాం?